రాజులకు రాజుబోతేనయ్యా రాజులకు రాజుబోతేనయ్యా రారే చూడా మనం వెళ్దామన్నయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య తారను చూసి తూర్పు జ్ఞానులన్నయ్య తారను చూసి తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారే బెత్లెహేమునా కన్నయ్య తరలినారే బెత్లెహేమునా కన్నయ్య రాజులకు రాజుబోతేనయ్య రాజులకు రాజుబోతేనయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య బంగారము సాంబ్రాణి గోమన్నయ్య బంగారము సాంబ్రాణి గోమన్నయ్య బాగుగాను శ్రీ యేసుకియనన్నయ్య బాగుగాను శ్రీ యేసుకియనన్నయ్య రాజులకు రాజుబోతేనయ్య రాజులకు రాజుబోతేనయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య ఊరు బయట గొల్లలందరన్నయ్య ఊరు బయట గొల్లలందరన్నయ్య గొర్రెల మంద వారు కాయచుండిరన్నయ్య గొర్రెల మంద వారు కాయచుండిరన్నయ్య రాజులకు రాజుబోతేనయ్య రాజులకు రాజుబోతేనయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య ఆడుదామా పాడుదామన్నయ్య ఆడుదామా పాడుదామన్నయ్య కూడి యేసును మనం వేడుదామన్నయ్య కూడి యేసును మనం వేడుదామన్నయ్య రాజులకు రాజుబోతేనయ్య రాజులకు రాజుబోతేనయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య రారే చూడా మనం వెళ్దామన్నయ్య వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అల్ఫా ఒమేగా యేసయ్యా స్తోత్రాలు స్తోత్రాలు స్తుతి 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 హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం అద్భుతకరుడా మీకే స్తోత్రాలు స్తుతులపైన ఆశ్రయుడా స్తోత్రం స్తోత్రం స్తుతుల సింహాసనాశ్రయుడా మీకే వందనాలు స్తోత్రాలు స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి 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 గొప్ప దేవా మీకే స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 మన్నాను కురిపించినావు బండనుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండనుండి నీళ్ళిచ్చినావు యెహోవా నీరే చూచుకొనును యెహోవా నీరే చూచుకొనును సర్వము సమకూర్చును
సర్వశక్తుడా మీకు వందనాలు, గొప్ప దేవా మీకే స్తోత్రాలు, ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా మీకే స్తోత్రాలు ప్రభా. మా యొక్క పాప శాపాల కోసం మీరు కలర్షిలో రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచారు. జీవం కలిగిన యేసయ్యా మీకు వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి అయా మీకు వందనాలు తండ్రి. మన్నాను కురిపించి మనల్ని నీలించిన దేవా, యెహోవా ఈరే చూచుకునే దేవుడు తండ్రి మీకు వందనాలు. వ్యాధులను స్వస్థపరచ, మృతులను తిరిగి లేపిన దేవా, యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు యేసయ్యా మీకు వందనాలు, మీకే స్తోత్రాలు ప్రభా. ఆత్మతో సత్యంతో నిండు హృదయంతో మిమ్మల్ని ఆరాధించటకు మీ కృప సహాయం దయచేయండి. ఆరాధనకు యోగ్యుడా, పూజలుడా, పూజనీడా మీకు వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా మా యొక్క పాపల కోసము తండ్రి మరి ప్రభా మీరు దిగి వచ్చారు తండ్రి. అయా మా యొక్క తండ్రి మరి పాపాల కోసం మీరు అయా మరి ఈ రోజు తండ్రి మా కోసం మీరు జన్మించారు దేవా, మీకు వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అయా పరిశుద్ధుడా, అయా తండ్రి మేము మిమ్మల్ని మేము ఆరాధించటకు తండ్రి మీ కృప సహాయం దయచేయండి దేవా, మీకు వందనాలు, మీకే స్తోత్రాలు ప్రభా. ఆరాధనకు యోగ్యుడా యేసయ్యా మీకు వందనాలు ప్రభా. అయా మమ్మల్ని దినదినం పోషిస్తున్నందుకే స్తోత్రాలు, ఆహారం ఇస్తున్నందుకే స్తోత్రాలు దేవా. అయా ప్రతి ప్రయాణం అంతట్లో తోడైనందుకే మీకే స్తోత్రాలు దేవా, మీకు వందనాలు ప్రభా. అయా పరిశుద్ధుడా అన్ని విషయాలలో మమ్మల్ని కాపాడుతున్నందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మా జీవితాల్లో మీరు ఎన్నో మేలు చేస్తారు ప్రభా. మీరు చేసిన ప్రతి మేలుకి ప్రతి ఉపకారాలన్నిటికీ ఏమిచ్చి రుణం తీర్చుకోలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసయ్య మీ నామానికి స్తోత్రాలు. ప్రపంచంలోనైనా అందరూ ఈరోజు ఘనముగా జరుపుకుంటున్న క్రిస్మస్ మరి మేము కూడా జరుపుకోవడానికి మీరు మాకు అన్ని ఇచ్చారు, కానీ మేమే కొన్నిసార్లు సమయాన్ని దాటిస్తున్నాము. కనుక ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానిస్తున్నప్పుడు మీ కృప మాతో ఉంచి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఇక్కడ మనం మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుదాము. మనకందరికీ తెలిసిన మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటది, చదవండి. ఆమె ఒక కుమారుని కంటదాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువని. ఇక్కడ మనము ఎన్నో సార్లు చదువుకున్న భాగమే. ఆమె ఒక కొడుకును కంటది అంటున్నాను. ఎవరాట? మరియమ్మ. ఇప్పుడు మరియమ్మ కొడుకును కంటది. ఆ పుట్టబోయే కొడుకాట ఏం చేస్తున్నట? కొద్దిమంది ప్రజలు చేసిన పాపముల నుంచి రక్షించడానికి ఉడుతున్నారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఆమె ఒక కొడుకును కట్టది. తన ప్రజలంటే అర్థం ఏంటిది? మార్వాడే కావచ్చు, మరాఠే కావచ్చు, కోయ, గోండా, కులం అనేది మనడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏ కులపైన చచ్చిపోయినా అది ఆత్మ తెల్లగానే ఉంటుంది. ఏ ఆత్మ అయినా కానీ పోయాల్సింది 2 జాగాలకే. ఇక్కడ కులము, మతము, ధనము, అధికారం, అహంకారం ఈ యేసుక్రీస్తు ప్రభువారు వీటిని చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు ఏం చూస్తున్నాడు? మానవుడు పాపము చేస్తున్నాడు గనుక ఆ పాపము నుంచి రక్షించడానికి ఆయన పుడుతున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 20 తారీఖే ఉంటిండా అంటే యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 20 తారీఖు ముందే పుట్టి ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పుట్టిండు? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదాం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమ అంటే మొదటి వ్యక్తిగా దేవుడు తయారు చేసిండట. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టిండు? సృష్టి ప్రారంభములనే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుడు మాట్లాడుకుంటున్నారు ఏమని? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాము. మనము అంటే ఒక్కడు మనం అనుకుంటాడా? మనం ఎవరంటారు? దేవునికి స్తోత్రాలు. అంటే ఇద్దరు ఉంటే మనం అనే మాట వస్తుంది. అంటే
తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభును చేసినాక యేసు ప్రభు వారు ఏ విధముగా రూపం ఉన్నదో అదే రూపంలో మనల్ని తయారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ తయారైన మానవుడు ఏమైపోయిందంటే ఈ భూమి మీదకి వచ్చినాక పాపిగా తయారైపోయాడు. ఎలా తయారైపోయాడు? పాపం అంటే ఏంటిది? దేవుడు ఏదైతే చెబుతున్నాడో ఆ చెప్పిన మాట విని సరే అని దానికి వ్యతిరేకంగా చేయడమే పెద్ద పాపం. ప్రైజ్ ది లార్డ్. ఇది మనకు తెలియదు, మనము సరే అంటాం, అంతా బాగుంటుంది. ఆ టైంలో చేసేది అదే పెద్ద పాపం. కానీ మనం అనుకుంటాం, నేను ఎవరిని ముంచలే కదా అన్నయ్య. నిజమే, ముంచలేదు. కళ్ళు కూడా తాగలేదు కదా అంటే తాగలేదు. మరి నేను ఎట్లా పాపం చేసినట్టు? అంటే మాట విని ఆ మాట ప్రకారంగా ఆ వ్యతిరేకంగా జీవించడమే అదే పెద్ద పాపం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? మానవుని హృదయములో స్టార్ట్ అయింది. అందుకే దేవుడు ఏమన్నాడు అక్కడ మనకు ఆదికాండంలో అంటాడు, మానవుని యొక్క హృదయము, ఆలోచనలు, తలంపులన్నీ ఎప్పుడు చెడ్డమైనాయట? ఈ మానవుడు పెరుగుతున్న కొద్దే మనసులో ఈ చెడు అనేది పోవాలంటే ఏమి కావాలి? మరి వాక్యము కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుంది? ఈ చెడును కడిగేస్తా అంటది. మన జీవితం అనే పాపాన్ని కూడా మరి ఇక్కడ దేవుడు అంటే దేవుని గురించి ఒక చరిత్రలో మాట్లాడుతున్నారు. ఏమనంటే దేవుడు అంటే నాట పుట్టక ముందే ఎలా పుట్టాలో, ఆయన పుట్టక ముందే ఎలా చనిపోవాలో, ఈ రెండు ఎవరికైతే ఉంటాయో ఆయనే నిజమైన దేవుడు. మరి ప్రపంచంలో మనం చూస్తాం, ఎంతో మంది రాజులు, చక్రవర్తులు వచ్చారు. ఎవరైనా పుట్టక ముందుకి ఇట్లా ఉడతాడు, ఇట్లా చచ్చిపోతాడు. ఎవరి కోసం ఉన్నదా? ఎవరి కోసం ఉన్నది? మరి యేసు ప్రభు కొరకే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎంతో మంది సమాధులు ఉన్నాయి. అలా సమాధుల దగ్గర పోతే అవి అట్లే ఉన్నాయి, కానీ ఒక యేసు ప్రభు సమాధి మాత్రము తెరిచి, దేవునికి స్తోత్రాలు. ఎందుకు అంటే ఆయన సమాధిలా లేడు. ఎందుకు లేడు? తిరిగి లేచిన అంటే ఏదైతే ఆయన కొరకు పుట్టక ముందే రాయబడ్డదో ఆ రాయబడ్డ ప్రకారమే చనిపోయాడు. ఆ రాయబడ్డ ప్రకారమే తిరిగి లేచిన దేవుడు ఈయనే. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈయన ఎందుకు మరి మన కొరకు పుట్టిండు అంటే పాపములో మనం ఉన్నాం. పాపం అంటే మనకు పాపముల కొరకు కొన్ని రకాలు ఉన్నాయి. పగ, ద్వేషం, కోపం, మత్సరం, క్రోధ, అసూయ, ఓరలతనం, ఇవన్నీ కూడా ఏంటి అట? పాపం. ఈ పాపముతో మానవుడు ఏమైపోయాడు? పాపి అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన మీద ఉన్న పాపం పోవాలంటే ఏం కావాలి? మరి తెలుగు గ్రంథములు ఉంటుంది, ఏమంటారంటే సర్వ పాప పరిహారో, అంటే అందరూ పాపము చేసిండ్రు, ఆ పాపానికి రక్త ప్రోక్షణం ఆవశ్యకం, అంటే ఆ పాపానికి రక్తము కావాలట. తదు రక్తం పరమాత్మ అయినా, ఆ రక్తం ఎవరిదాట? దేవునిదై ఉండాలట. పుణ్యదాన బలియాగం, దేవుడు ఎట్లా ఇయ్యాలట? పుణ్యంగా అర్పించాలట. ఇది మనోళ్ళు డబ్బింగ్ చేసి ఏం చేశారంటే, పాపం పోవాలంటే రక్తం చిందించగవాలి కనుక 4 ఈటలు తీసుకొచ్చుడు, ఒక కోలి తీసుకొచ్చు, ఏం చేస్తున్నారు? రక్తము చిందిస్తున్నారు. కానీ దానితోటి విమోచన అయితలేదు కదా. ప్రైజ్ ది లార్డ్. మరి దేనితోటి మనకు విమోచన? దేవుని రక్తంతో మనకు విమోచన. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి, వారి పాపములు వారి అక్రమములను ఇక ఎన్నటికీ. ఇప్పుడు మనకు ఒకరు డబ్బు తీసుకొని మోసం చేసి వెయ్యి బదాల రోజు కనబడ్డానుకో, మనకేమనిపిస్తుంది? అది కనబడ్డప్పుడల్లా అదే గుర్తొస్తుంది. కానీ యేసు ప్రభువారు నీ హృదయములో ఉన్న పాపాలను తన రక్తముతో కడిగిండు. తదు రక్తమే పరమాత్మ అయిన పుణ్యదాన, అంటే యేసు ప్రభు రక్తానికి ఒక్క పైసా కూడా అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనకేంది? ఈ అవసరం లేని దానికి దగ్గరికి రాబుద్ది కాదు, కానీ పోగులు వేసుకుందామంటే 5,000 అని ఇస్తాం, 1000 రూపాయలు అని ఇస్తాం. మేము కూడా కలుతామే, మా పేరు ఒక పోగయ్యే.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ మనిషిలో హృదయములో మార్పు అనేది రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ మార్పు రావాలి? హృదయములో మార్పు రావాలి. అందుకే ఇక్కడ 16వ వచనం చదవండి. అదే 16వ వచనం. ఏలైనగా ఈ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదుము. చూడండి, మానవుడు ఆది కాండంలో ఏమున్నది? వాని హృదయము ఆలోచనలు చెడ్డవైనవి. ఈ చెడు అవ్వాలంటే ఈ వాక్యము అనేది ఆయన రాయాలనుకుంటాడు. మరి యేసు ప్రభువు ఎట్లా రాస్తాడు? దేవుని సేవకుడు చెప్పుతున్న మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు మన హృదయములో ఫీడ్ అయిపోతాయి. ఇంతగానం సేవకుడు కష్టపడితే మనకేమైతుంది? ఏమైతుంది? ఈ ఒక్కరోజు రాకుంటే బాగా పని ఉన్నదే మాకు శంకర్ అన్న ఉంటుంది, నాకు లేదా పని? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు ఒక మాట అంటాడు. ఏ మాట అంటాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు. చదవండి అమ్మా. ఏమంటాడు అక్కడ? 22వ అధ్యాయము 11వ వచనం. 11. అన్యాయమును చేయువారు అన్యాయమే చేయునిమ్ము, అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనియ్యుము. అంతే. ఇప్పుడు మనం కూడా లాస్ట్కి అయితే గదే చెప్తాం. కొన్ని రోజులు అయిందంటే అన్యాయము చేయువాడిని ఇంకా చెయ్యదేమో. ఇక నీ ఇష్టము. ఇక నువ్వు రానంటే మనం ఏమని బలవంతం చేస్తాం? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా కదా. అపవిత్రంగా ఉంటానంటే అపవిత్రంగానే ఉండు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే పాపముల నుంచి మనల్ని విడిపించాలని యేసు ప్రభువారు చూస్తున్నాడు. పాపము చేసిన మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తాడట? ఎక్కడికి? పాతాళముకి వెళ్ళి ఎలా ఉంటాడట? ఆయన చుక్క నీరు లేకుండా ఏడుస్తాంటాడట. దాహము అని. ఇక మనము ఎబ్రెస్ల పత్రిక 8వ అధ్యాయములో 20వ వచనం చూద్దాము. 7:8 వచనం. 20వ వచనం. 28వ వచనము. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణ పూర్వకరమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ శక్తి పొందిన కుమారుని నియమించెను గనుక. ఇప్పుడు మనకి ఎవరు వచ్చినట? ఆమె ఒక కుమారుడు. అంటే వాక్యము అనేది ఏం చెప్తాడంటే మనిషిని పాపాన్ని నిలబెట్టి శిక్ష ఎత్తది. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? మన పాపాలను శిక్షకు బలి కాకుండా మనను చూస్తున్నాడు. ఇంత మంచి విషయాలే మనం చెప్తే ఇంకా మనుషులకు చదువుకున్నారు, తెలివి ఉన్నది, పిల్లలు కంటారు, ఖర్చులు పెడతారు, కానీ ఇంకా అర్థమవుతుంది. ఒక్కరోజు 2 రోజుల ఏళ్ళు గడిచినా కానీ మేము గింతే ఉంటామంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక దేవుని యొక్క వాక్యం చూద్దాము. తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు. చూడండి, ప్రజల పాపముల కొరకు యేసు ప్రభువారు పుట్టిండు. ప్రైజ్ ద లార్డ్. కుమారుడు అన్న మాటకు అర్థం ఏంటిది? కు అంటే పాతాల మాట. కు అంటే పాతాల కూపము. మారుడు అంటే ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈ బుజ్జి ఉన్నది, ఉదాహరణకు ఈమె స్కూల్కి పోయింది అనుకుందాం. ఆమె దోస్తు ఒక ఆమె సారు స్కూల్లో టీచర్ మన పాఠం చెప్తున్నప్పుడు అలా దోస్తు ఆ క్లాస్ రూమ్లో ఒక బాంబే ఇచ్చిందట. బాంబే ఇచ్చిన తర్వాత సారుకి ఎట్లా అనిపిస్తుంది? బాగా కోపం వచ్చిందట. బాగా కోపం వచ్చిన తర్వాత సార్ ఏం చేసినట్ట? బాంబే ఇచ్చిన ముందుకు రాని తోలు తీస్తారని కట్టి తీసుకొచ్చిందట. ఈమె ఏం చేసిందట? మా దోస్తు బలహీనం ఉంటే సారు ఆమెతో నన్ను కొట్టారన్నమాట. అందులో సారు కోపం మాత్రం పోలేదు, కానీ దెబ్బలు మాత్రము తప్పు చేసింది ఒకరు. అదే కుమార అంటే మన పాపముల కొరకు ఆయన మనకు మారుగా శిక్ష అనుభవించిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా 10వ వచనం చదవమ్మా. ఆ దినములైన 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములైన తర్వాత
ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఎదరగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడై ఉండును, వారు నాకు ప్రజలై ఉండురు. 12వ వచనం. నేను వారి దోషములను విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రం. మన పాపములుగా ఎన్నడి కూడా జ్ఞాపకము చేసుకోడాట. మనము అయితే ఒక మోసం చేసిన వ్యక్తిని కనబడ్డప్పుడల్లా వాళ్ళను ఘోరంగా అంటాం. ఆ ముఖం చూడు, జట్ట ముఖం, తెల్లారేసి గీల ముఖం చూసురైందని చెప్పి మనం అంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారట మనము హృదయములో ఉన్న పాపాలను మన కొరకు అయిన రక్తము గార్చి ప్రాణం పెట్టిండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇక్కడ చూసినట్లయితే ఇక దేవుని యొక్క మాట ఏం చెప్తున్నదంటే, అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. ఎట్లా బలి అనేది ఎవరు కావాలట? ఒక మాట, తదు రక్తం పరమాత్మ అయినా, అంటే మనకు తన సొంత రక్తము. ఇప్పుడు ఈ లోకంలో ఎంతోమంది రాజులు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, మేము రోడ్డు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు, కానీ లాస్ట్కి అయితే కానీ మాట ఇచ్చి తప్పుతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మాత్రము తప్పలే, తన సొంత రక్తం ఇచ్చిన మనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మన ఒక తెలుగు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఓం పంచగాయాయ నమః అని ఉంటుంది. అంటే ఓ దేవా, నువ్వు 5 గాయములు పొందినందుకు నీకు స్తోత్రం అంటాడు వశిష్ఠ మహర్షి. యేసు ప్రభు ఒక మాట ఏమున్నది, తన ప్రజలను వారి అంటే ప్రజలు కానీ ఆ కులమే, ఈ రెడ్డిసే, ఈ మార్వాడు అన్నాడా? అంటే అందరికీ యేసు ప్రభు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతి కులస్తుని కొరకు ఆయన ఏం చేసినట? రక్తము కార్చిండు. కనుక ఆ గ్రంథంలో ఏమంటే ఓం శ్రీ పంచగాయాయ నమః అంటే ఓ దేవా, నువ్వు 5 గాయములు పొందినందుకు నీకు స్తోత్రం అంటాడు. 5 గాయములు అంటే ఏంటి? 2 చేతులలో 2 మేకులు, 2 కాళ్ళల్లో 2 మేకులు, పక్కలో బల్యం. ఎన్ని? మరి ఏ దేవునికి వర్తించింది? స్తలాలు. అందుకే యేసుక్రీస్తు అందరికీ. అంతేగాని ఫలానా వాళ్ళకి అని ఉన్నదా? ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక జాతికి అని ఏమి? మనం కొన్ని పండుగలు అనేవి కొన్ని జాగాలు చేయరు, కానీ ఈ పండుగ అయితే 220 దేశాలలో మామూలుగా చెయ్యరు, చాలా గ్రాండ్గా చేస్తారు. నాకు కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ నేను ఉన్నాం అనేటోళ్ళు లేక నేను ఏం చేయలేకపోతాను. ప్రైజ్ ది లార్డ్. నాకు సలహాలు ఇవ్వాలి, నాకు ఫోన్ చేయాలి, ఏం చేద్దాం పాస్టర్ గారు, ఏం చేద్దాం అన్నయ్య, మనం ఏం చేద్దాం చెప్పండి, ఎట్లా చేద్దాం మంచి అని చెప్పేసి నన్ను అడగాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తముతోటి మరి ఆయన కార్చి మన మీద ఉన్న పాపమునైనా కడిగినందుకు ఆయనకు పుట్టిండు ఆయన. అందుకే వాక్యం ఏం చెప్తుంది, ఆమె ఒక కొడుకును కంటది. ఎందుకు కంటది? ఓ ఇంత ప్రోగ్రాం ఉన్నది, ఆ పుట్టబోయే కొడుకు ఈ తల్లికి జాబ్ చేసి, అవ్వ నువ్వు నన్ను కన్నందుకు ఇన్ని కాళ్ళ మొక్త జీతం అంతా నీకే ఇస్తానని చెప్పేసి ఉయ్యాల ఊపుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకైనా పుట్టలేదు. తల్లిని ఏదో నేను కన్నందుకు నా కొడుకు అని గ్రేట్గా చెప్పుకోవడానికి కాదు. ఒక మాట ఇట్లా ఆలోచిస్తే నాకు ఒకసారి అనిపించింది, యేసు సిలువేసినప్పుడు వాళ్ళ తల్లి ఎంత బాధపడదు కదా, కళ్ళ మొగట సొంత కొడుకును కొడతా అంటే ఎంత వేదన అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇక్కడ మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం వాక్యాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు అక్కడ 10వ వచనములో, 10వ వచనంలో, నేను వారికి దేవుడనై ఉందును, వారు దేవునికి స్తోత్రం. ఎవరు ప్రజలు? పాపము చేసిన ప్రజలైతారు. ఇప్పుడు ఒక మాట చెప్తా, నేను కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ్స్ పెళ్ళికి వెళ్ళాను. అయితే నేను శ్లోకాలు చెప్తా కదా, కనుక నన్ను కూడా అట్నే అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ బ్రాహ్మణ్స్ పెళ్ళికి వెళ్తే నన్ను బ్రాహ్మణులు ఎక్కడనే చూసుకున్నారు, మంచిగానే చూసుకున్నారు. నాకు అనిపించింది వేరే క్యాస్ట్ అంటే ఏమవుతుందో.
దూరం పెడతారు అంతే కదా. ఇది ఒక్కటి మన భారతదేశంలో బాగున్నది. మా కులపోళ్ళు మా కులానికి పెళ్ళి పిల్లలు ఇద్దాం, వేరే కులానికి ఇయ్యం, ఇదంతా పోవాలే. ప్రైజ్ ది లార్డ్. అందరిలో ఉన్నది ఏంటిది? దేవుడిచ్చిన ఆత్మే కదా. మళ్ళీ కులం ఎక్కడిది, మళ్ళీ మతం ఎక్కడిది, మళ్ళీ మా ఏంది మీ ఏంది? అందరం పీల్చుకునే గాలి అవునా కదా. ఇప్పుడు నన్ను దగ్గర గాలి నేను దాక్తలేదా? అంత మాత్రం మనం అపవిత్రమవుతానమ్మా. కనుక నాకు ప్రజలై ఉందని అంటున్నాడు. అంటే పాతాళం పోవడానికి పాపం చేసిన వ్యక్తిని ఈయనే రిస్క్ తీసుకొని దిగి వచ్చి కడిగి పరిశుద్ధులు చేసి సొంత ప్రజగా చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప ఆధిక్యత మనకు దేవుడిచ్చి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ యెషయా గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక 14 అనుకుంటా, 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. ఆ దేవుడు ఆట ఆ లూసిఫర్ను చేసినందుకు బాగా బాధపడ్డాడట. బాధపడ్డమోలే ఆయన కడుపులో ఉన్న ఆవేదన ఏమంటున్నాడు? తేజో నక్షత్రమా వేకువ చుక్క, నువ్వెట్లా ఆకాశం నుండి పడితివి. అంటే ఆ లూసిఫర్ పని ఏంటిది? అంతా పాడు చేయడమే, పాతాళము నరకం తీసుకుపోవడమే. ఇక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో 22వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. 16వ వచనం. సంఘముల కోపము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురు సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. వేకువ చుక్కనై ఉన్నాను. ఆ తేజో నక్షత్రం పడిపోయినందుకు నష్టం లేదు. ఇంకో నక్షత్రముగా దేవుడు యేసు ప్రభువు చేసిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక రానులను కూడా మనము ఏం బాధ లేదు, ఇంకొకరు వస్తారు అంతకన్నా శ్రేష్ఠులు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ ఈ అంత మంచిగా ఒక స్టార్ లెక్క నక్షత్రం లెక్క లూసిఫర్ను ఎత్తే వాడేం చేసిను? దేవునికి వ్యతిరేకంగా తయారై ఆ దేవుడు ఇచ్చిన ఆ మంచి ఆ స్థానమును కోల్పోయాడు. అక్కడ కోల్పోయిన తర్వాత అదే నక్షత్రం లెక్క ఇంకొక స్టార్ వచ్చింది. ఆ స్టార్ ఏమో పాడు చేస్తా అంటాడు, ఈ స్టార్ ఏమో సరి చేసుకుంటూ వస్తాడు. అంతే కదా. ఆ స్టార్ ఎక్కడ వేయండు? డైరెక్ట్ ఆదాం బారి దగ్గర వెళ్ళిండు. పండు తినొచ్చమ్మ అని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని స్టారు పాడు చేసిండు. ఈ స్టార్ వచ్చి ఏం చేసిండు? రక్తము గార్చి ఆ పాపాలను ఈయన రక్తములో కడిగిండు. దేవునికి స్తోత్రాలు. నిజమైన స్టార్ లెవెల్ మరి ఈ సినిమా స్టార్లు, ఈ క్రికెట్ స్టార్లు కాదు. ఈ పేరు ఆలు పెట్టుకుంటారు కానీ కానేగా. ప్రైజ్ ది లార్డ్. నిజమైన స్టార్ ఎవరు? దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడు? ప్రకాశమాన వేకువ చుక్క ఉన్నాడు, అంటే వెలుగుగా ఉన్నాడు. అందుకే యేసు ప్రభువారు పుట్టినప్పుడు దేవునికి స్తోత్రము, నక్షత్రము పుట్టింది. ఎందుకంటే ఈ వెలుగుగా ఉన్న దేవుడు పాపాలనే చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాలని ఆ నక్షత్రం కూడా ఉన్న ఆ జ్ఞానులను ఈ వెలుగు దగ్గరికి తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు? మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. వాళ్ళు ఏం చేసిండ్రు? మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో ఫాస్ట్ గా చదవాలి. రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. ఇప్పుడు కొద్దిమంది మనుషులకు దారి చూపించింది ఏంటిదట? నక్షత్రము. నక్షత్రం ఏం చేసింది? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఇప్పుడు మన దేవుడు ఎవరు? వేకువ చుక్క అయినాడు. ఇప్పుడు మనం ఎవరము? ఆ వేకువ చుక్క యొక్క పిల్లలం. ఇప్పుడు ఈ వేకువ చుక్క పిల్లలు ఏం చేయాలి మరి? ఆ నక్షత్రం నడిపించినట్టు మరి ఎక్కడ ఇన్నిసార్లు కొడుకుంటున్నాము. మా పండుగ రాండి అని చెప్పేసి ఒక్కరైనా మనం గుంజుకొచ్చినాము. ఇన్ని రోజులు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరినైనా మనం ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు,
ఇంకా వాళ్ళు చేసిన పని చూద్దాము. 10వ వచనము. వారు ఆ నక్షత్రమును చూచి ఆ. అత్యానంద భరితులై ఆ, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఆ. సాగిలపడి ఆయనను పూజించి ఆ, తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చేసిరట, చిన్న బాబును పూజిస్తున్నారట. చిన్న పిల్లగాడే ఈయనను పూజించి ఏం చేసిరట వాళ్ళు, బంగారము సాంబ్రాణి బోలమును ఆయనకు కానుకలు సమర్పించిరట. దేవునికి స్తోత్రం. ఒక చిన్న పిల్లగానికి గడ్డి డబ్బులు ఇచ్చిన అవసరమా? ఇప్పుడు మనమైతే ఈ పాప ఉన్నది ఉదాహరణకు, ఈమెకు ఒక 100 రూపాయలు ఇచ్చినా ఎక్కువ, 20-30 అంటే ఇస్తాం అంతే కదా, అంతకన్నా ఎక్కువ ఇస్తామా? కానీ వాళ్ళు మరి అంత డబ్బు ఎందుకు ఇచ్చిండ్రు? రక్షణ అనేది డబ్బుతోటి వచ్చేది కాదు. ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరడు. ప్రైజ్ ది లార్డ్. పరలోకం పోవడానికి అడ్డుకున్న దీన్ని తీసుకొచ్చి ఈయనకి ఇచ్చినట్టు డైరెక్ట్ పరలోకం పోతాం కదా. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు ఇట్లా మడత పెట్టిన 10 రూపాయలు, ప్లాస్టర్ వేసిన 50 రూపాయలు, ఇవి దేవునికి ఇస్తా అంటారు. అందుకే వీళ్ళు జీవితాలు కూడా చినిపేరేసిన సంచి లెక్కనే. అయితే ఎట్లుండాలి వాళ్ళు? పెట్టలేపిర్రాట. ఎట్లా చేసిరట వాళ్ళు? మరి మనకు లేక కాదు, ఉంటాయి కానీ మనం ఇవ్వడానికి కొద్దిగా 50 రూపాయలు చాలుతాయి అన్నట్టు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రాముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము లాస్ట్ మాట. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథము దొరికితే పేజీ నంబర్ చెప్పండి, లేదంటే నేను చెప్తా. ప్రైజ్ ది లార్డ్. 744 పేజీ నంబరు 12వ అధ్యాయము 3వ వచనము చెప్పి మనము 744 744 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించగలరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశించగలరు. ఇప్పుడు మనము స్టారు, అసలు స్టార్ ఎవరు? యాక్టర్లు కాదు, క్రికెటర్స్ కాదు, అసలు స్టార్లో మనం. ఎందుకంటే మన దేవుడే స్టార్. ప్రకాశమానమైన వేగువ చుక్కై ఉన్న దేవుణ్ణి ఎందరైతే యేసుప్రభుని అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని పిల్ల అవుటకైనా అంటే ఇప్పుడు ఆ స్టార్ పిల్లలు ఏమవుతారు? స్టార్ అవుతారు. ఇప్పుడు ఈ స్టార్ పిల్లలు ఏం చేయాలి? ఆ స్టార్ అయితే ఏ విధంగా యేసుప్రభు దగ్గరికి నడిపించిందో, ఇప్పుడు నీకు నిజంగా బుద్ధి అంటే మనం అంటాం కదా, మా వాడు పెద్దగా ఇంటి గారికి ఇంత కూడా ఇప్పుడు మనం అదే కోవలో ఉన్నట్టు అవుతుంది. ఒక్కరు కూడా నడిపిస్తలేము మనం, ఇన్నేళ్ళు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందరైతే అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము. నిరంతరం అంటే అర్థం ఏంటిది? ఎప్పుడు మనం పరలోకంలో వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా. అందుకు దేవుని దగ్గరికి రావాలి కానీ మనం ఏదో ఆశకు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? అనేకులను త్రిప్పవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చిండు. 25th మన కొంతమంది దాన్ని ఏమంటారు? సిల్వర్ జూబ్లీ అంటారు కదా. ప్రైజ్ ది లార్డ్. అందరేమో 20 సంవత్సరాలు అయితే సిల్వర్ జూబ్లీ చేస్తారు, కానీ మనకు మాత్రం ఎప్పుడు క్రిస్మస్ సిల్వర్ జూబ్లీ కన్నా ఎక్కువనే. దేవునికి స్తోత్రం. కనుక మనము ప్రాముఖ్యమైన విషయం మనకి ఏంటిది? ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంది? మానవుడు పాపము చేసిండు. ఆ పాపంలో ఉన్న మానవులను వారి పాపము నుంచి రక్షించడానికి యేసుప్రభువు వారు పుట్టిండు. పుట్టిన తర్వాత ఏం జరిగింది? వారి మనసులలో దేవుని యొక్క వాక్యమును నింపుకోవాలి. అప్పుడైతే ఏమవుతుంది? ఈ వాక్యము నిండి మీద ఉన్న పాపమంతా రక్తంతో కడగబడతాడు. కడగబడిన తర్వాత ఏమైపోతాడు? వాడు దేవుని యొక్క దేవునికి ప్రజగా అయిపోతాడు. ఇక నా కొడుకు నా బిడ్డ అని దేవుడు అంటాడట. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇప్పుడు దేవుని బిడ్డ అనే వ్యక్తి ఏం చేయాలట? మళ్ళా అనేకులను ఎటు వెలుగు వైపు తిప్పాలి. ఆ స్టార్ అయితే ఏ విధంగా ఈ స్టార్ కూడా యేసు దగ్గర తిప్పిందో మనం కూడా దేవుని దగ్గరికి తిప్పినట్లయితే మనం పరలోకంలో నిరంతరము ప్రకాశిస్తామట. ప్రైజ్ ది లార్డ్. ఈ కొద్ది మాటలు ప్రభు మన ఇంట్లో దీవించును.